నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఇరాన్తో అమెరికా మరియు ఇజ్రాయిల్ యుద్ధం మనం చూసుకుంటే కానీ ముగింపు దశకు చేరుకుందని చెప్పి అందరూ భావిస్తూ ఉన్నారు. రెండో విడత చర్చల్లో సానుకూలంగా ఒక ఒప్పందం జరుగుతుందని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ప్రపంచమైతే గట్టిగా అయితే నమ్ముతూ ఉందన్నమాట. రాబోయే 2 రోజుల్లో అయితే ఈ యొక్క చర్చలు జరగనున్నాయన్నమాట. ఈ నేపథ్యంలో కువైట్ కానీ గల్ఫ్ దేశాలు కానీ ముఖ్యంగా ఇరాన్ దేశం మనం చూసుకుంటే కానీ ఈ యుద్ధం వల్ల ఎంత నష్టం వాటిల్లిందని చెప్పేసి ప్రస్తుతానికైతే అంచనా వేయాలని చెప్పేసి నిపుణులు మరియు విశ్లేషకులను పిలిపించి నష్ట వ్యయాన్ని అంచనా వేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నాయి. కువైట్ మరియు గల్ఫ్ దేశాల విషయానికి వస్తే కానీ గత 40 రోజులకు పైగా వ్యాపారాలు నిలిచిపోయాయి. అలాగే కువైట్ ఎయిర్పోర్ట్ కానీ, చమురు కేంద్రాలు కానీ, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలు కానీ, నీటి శుద్ధి కర్మాగారాలు కానీ ఇటువంటి ముఖ్యమైన కీలక మౌలిక సదుపాయాలపైన ఇరాన్ దాడి చేయడంతో భారీగా నష్టం వాటిల్లిందనమాట. అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఎక్కువ నష్టపోయింది మాత్రం యుఏఈ అని చెప్పుకోవచ్చు. యుఏఈని టార్గెట్ చేసి పదే అయితే ఇరాన్ దాడులు చేయడం జరిగిందనమాట. అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద 50% మిసైలు డ్రోన్లు వాడితే ఒక్క యుఏఈ మీద మరొక 50% డ్రోన్లు మరియు మిసైళ్ళను అయితే ఇరాన్ వాడిందనమాట. అంటే యుఏఈ మీద ఇరాన్కు అంత కోపం ఉందన్నమాట. ఎందుకంటే యుఏఈ అభివృద్ధి చెందింది, అలాగే టూరిస్టులు ఎక్కువగా ఉంటారు. దానిపైన దాడి చేస్తే ప్రపంచవ్యాప్తంగా అల్లకొల్లోలం గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి అనుకుంది. అలాగే ఇరాన్ విషయానికి వస్తే కానీ ఇరాన్లో భవనాల కూల్చివేత కారణంగా, అలాగే అమెరికా మనం చూసుకుంటే 11,000 దాడులు చేసింది ఇరాన్ మీద. అలాగే ఇజ్రాయిల్ మనం చూసుకుంటే 15,000 దాడులు చేసిందనమాట. మొత్తం 26,000 దాడులు ఇరాన్ మీద అమెరికా మరియు ఇజ్రాయిల్ అయితే చేశాయన్నమాట. కేవలం బిల్డింగులు మాత్రమే కూలిపోవడంతో 5 లక్షల కోట్ల రూపాయల నష్టమైతే ఇరాన్కు వాటిల్లిందనమాట. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లితే అంతకు రెట్టింపు ఇరాన్ దేశం నష్టం భారీగా చవి చూసిందని చెప్పేసి విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.